రాజ్ తరుణ్ గారు, సో అంటే 1 hour నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఏంటంటే కాంట్రవర్సీ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్లు అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి, మీరే మళ్ళీ వెనక్కి పట్టుకెళ్ళొద్దు. సో ఎట్లున్నారు? ఐఎమ్ గుడ్ అండి, ఐఎమ్ గుడ్. ఐఎమ్ యాక్చువల్లీ ఎక్సైటెడ్ ఫర్ September 7th. సినిమా చాలా బాగా వచ్చింది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ లైక్ ఐ టోల్డ్ యూ గైస్ బిఫోర్, నేను నా జీవితంలో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ రిగ్రెట్స్ వాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రమోట్ మై లాస్ట్ 2 films ప్రాపర్లీ. సో ఈసారి అది జరగదు ఖచ్చితంగా. ఐ విల్, ఎందుకంటే ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా అండ్ అందరికీ చాలా నచ్చుతుంది. సో I will be there for all the promotions. I will always be there. కానీ మీ డ్రెస్సింగ్ గురించి అయితే అడగాలనిపిస్తుంది. లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా ఇట్లే వచ్చారు. ఏదైనా మాలా ఇది ఏంటి అసలు? లేదండి, ఈజీ అని అంతే అంతే. యాక్చువల్లీ అంటే ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఈ కలర్ వేసుకోవాలి, ఆ కలర్ వేసుకోవాలి, ప్రశాంతంగా పంచే చొక్కా ఈజీ ఉంటుంది. లేకపోతే చూస్ చేసుకొని లేకపోతే ఈ డిజైనర్ అనో ఇబ్రాని ఎందుకు మనకి కొంచెం బద్దగా అంతే, అంతకంటే ఇంకా. బట్ నాకు ఇచ్చే ఇష్టం కూడా. అంటే ఈ కాంట్రవర్సీ డైలీ సీరియల్ లాగా సాగి ఒకటేసారి స్టాప్ అయింది. ఏం చేశారండి? నేనేమీ చేయలేదండి. నేను నా పని నేను చేసుకుంటున్నాను. డైరెక్టర్ గారు, ఇప్పుడు శారీ డ్రేపింగ్ అనేది చాలా కొత్త పాయింట్, అంటే ఎవరు టచ్ అండ్ పాయింట్. సో ఇట్లాంటిది ఒక పాయింట్ తీసుకొని సినిమా చేస్తామనేది కూడా ఒక గమ్మత్ అనే విషయం కనిపిస్తుంది. సో ఆ పాయింట్కి ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా, లేదంటే క్యారెక్టర్ ఈజ్ ఇన్స్పిరేషన్. అంటే ఆ క్యారెక్టరైజేషన్ వరకు అతనికి ఏ ప్రొఫెషన్ అయితే యాప్ట్ అవుతుంది. లైక్ తన చుట్టూ అమ్మాయిలు ఉండాలి, కానీ అతని అమ్మాయిలతో అంత అంటే ఏమంటారు రెగ్యులర్ మూమెంట్స్, ఈ ఫ్లటింగ్ మూమెంట్స్ అన్నీ చేయకూడదు. సో ఏ ప్రొఫెషన్స్ ఉంటాయి మనకి చుట్టూ అమ్మాయిలు ఉన్న ప్రొఫెషన్, లేడీస్ టైలర్స్ కానీ లేకపోతే టాటూ ఆర్టిస్ట్ కానీ. ఆ మూమెంట్ నేను రీసెర్చ్ చేసుకున్న ప్రాసెస్లో నేను శారీ డ్రేపింగ్ అనే ప్రొఫెషన్ కొత్తగా కనిపించింది నాకు. సో క్యారెక్టర్ వైజ్ నుంచి వచ్చిన ప్రొఫెషన్ సార్ అది. అంటే రాజ్ తరుణ్నే ఎందుకు ఆలోచించారు ఈ క్యారెక్టర్కి? ఇంకెవరికైనా చెప్పారా? ఎవరికి చెప్పలేదు సార్, ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్. అంటే రాజ్ తరుణ్నే ఎందుకు చూస్ చేసుకున్నారు? భలే ఉంటాడు కదా సార్. రాజ్ తరుణ్ బాగా చెప్పాడు కదా. ఇది అంటే మామూలుగా ఒక 20 మంది విలన్లను కొట్టడం అదే చాలా ఈజీగా ఉంటుంది, రొమాన్స్ చేయడం, పాటలు పాడడం హీరోయిన్. సో ఒక 0.5 క్యారెక్టర్ బిహేవియర్ ఉన్న క్యారెక్టర్ని చేయడానికి ముందు ఏదన్నా వేరే యాక్టర్ల రెఫరెన్స్ ఏమన్నా తీసుకున్నారా? అంటే కాన్షియస్గా రెఫరెన్స్ అని తీసుకోలేదండి, బట్ సబ్ కాన్షియస్గా అయితే మనం ఇంతకుముందు చూసి ఉంటాయి కదా, అంతే తప్ప కాన్షియస్గా రెఫరెన్స్ అని తీసుకోలేదు. కానీ టు బి ఆనెస్ట్ ఐ కంప్లీట్లీ ఫాలోడ్ మై డైరెక్టర్ బికాస్ లైక్ ఐ టోల్డ్ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. సో ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా పెట్టి చూపించగలడు. ఆయన చేసిన దాంట్లో 50% చేసిన సరిపోద్ది. సో చాలా వరకు ఐ ఫాలోడ్ హిమ్ ఓన్లీ. మనీషా, సో హాయ్ మై సెల్ఫ్ హేమ మాలిని, వెల్కమ్ టు టాలీవుడ్. చాలా బాగుంది స్క్రీన్ ప్రెజెన్స్. మీరు చూస్తుంటే కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టిలా కనబడుతున్నారు. ఇస్ దర్ ఎనీ సిమిలారిటీస్? అంటే చూసిన తర్వాత ఎందులో అన్న యాక్ట్ చేశారా అని సెర్చ్ చేస్తే బట్ యూ లుక్ వెరీ ఫెమిలియర్ టు హర్. ఆమెకి మీ స్కిన్ టోన్, ఫేస్ కట్స్ అన్ని అలా మ్యాచ్ అయినట్టు అనిపించింది. నేను కూడా బెంగళూరు అమ్మాయి కదా, సో ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ దాట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. నో సిమిలారిటీస్ ఏం లేదు. I think this is just original me. So ee story meek cheppinappudu what was your first thought actually? What was your first reaction? Actually nak chaala funny anpichindi and very different kada, because I've never heard of Sari Draper as a character, but na character chaala bubbly undi, like చాలా లైవ్లీగా ఉంది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద క్యారెక్టర్. అండ్ సాయిసో ఆల్సో నరేట్ చేసేటప్పుడు చాలా బాగా నరేట్ చేశారు. సో ఇట్ వాజ్ లైక్ ఐ కుడ్ సీ ద విజువల్స్. ఇట్ వాజ్ అమేజింగ్. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, ఈ రోజుల్లో నేర్చేసుకున్నారు. డబ్బింగ్ చేయించాం కదా నా చేతే. యాక్చువల్లీ తెలుగు చాలా బాగా వచ్చండి. ఫస్ట్ ప్రెస్ మీట్ నర్వస్గా ఉండడం వల్ల ఇంగ్లీష్లో మేనేజ్ చేస్తుంది, కానీ తెలుగు శుభ్రంగా మాట్లాడుతుంది. రాజ్ తరుణ్ గారు సార్ బాగున్నారా? సార్ గత 2 చిత్రాలు కొంచెం ఆశించిన ఫలితం రాకపోవడానికి గల కారణాలు ఏంటో అనలైజ్ చేశారా? ఎక్కడ మిస్టేక్ జరిగి ఉండొచ్చు? అంటే ఒక సినిమా, నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఒక సినిమా అనేది 24 hours పుట్టు కదా. సో ఎక్కడ అండ్ ఆల్సో
పురుషోత్తముడికి యాక్చువల్లీ బాగా రెస్పాన్స్ వచ్చిందండి. తిరుగుబాటు స్వామి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. బట్ అంటే ఎక్కడ పొరపాటు జరిగింది అనేది ఆలోచించుకొని ఒక్కసారి జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకోవడం మన బాధ్యత, నా బాధ్యత అది. అంటే పురుషోత్తముడు హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ మీకు మీ అంటే సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది కదండి. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ నేను ఇందాక చెప్పినట్టు నా మై బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇస్ దట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ప్రమోట్ దోస్ ఫిల్మ్స్. సో నేను ప్రమోట్ చేయలేకపోయినా సినిమాల్ని. సో అది జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను.